బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఆయన బస చేసిన కుప్పం R&B అతిథి గృహం వద్ద ఉదయం 10:30 నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం PES మెడికల్ కళాశాల సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తర్వాత 2:40 PES మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం 4:10 PES మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకొని రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు వెళ్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నిన్న ఒక రోజు పూర్తయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క పర్యటన. అయితే ఈ రోజు రెండో రోజు తీసుకున్నట్టయితే మొదట R&B అతిథి గృహం నుంచి బయలుదేరి అక్కడి నుంచి నేరుగా PES మెడికల్ కళాశాల పక్కన ఉన్నటువంటి డిగ్రీ కళాశాల వద్దకు చేరుకుంటే ఆ ప్రాంగణానికి అక్కడ అధికారులంతా కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం తీసుకున్నట్టయితే అక్కడి నుంచి నేరుగా ఈ యొక్క PES మెడికల్ కళాశాల వద్ద ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో వీళ్ళంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రోజు తీసుకున్నట్టయితే కుప్పం పర్యటనలో భాగంగా NTR కోడెల వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో భారీగా అట్లు ప్రజలంతా కూడా చేరుకోవడం, అలాగే వర్షం పడుతున్నప్పటికీ వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఈ యొక్క ప్రజంగాన్ని ఉన్నారు. అయితే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి కుప్పం నియోజకవర్గాన్ని అడుగుపెట్టిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందామని, అందులో 8 సార్లు కుప్పం నుంచే గెలుపొందినటువంటి చంద్రబాబు నాయుడు అర్జన్మంటే కుప్పం బిడ్డగా పుట్టి ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఉండాలనే నేపథ్యంలో ఆయన ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ యొక్క అంద్రీనివా ప్రాజెక్టు కాలువ పనులు కూడా పరిశీలించడం జరిగింది. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అంద్రీనివా ప్రాజెక్టు కాలువను ప్రారంభించిన మొదటి రోజే అక్కడ నీళ్లు రాకుండా పోవడం, అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి గేట్లు కూడా JCB క్రేన్ల ద్వారా ఎత్తివేసినటువంటి సన్నివేశాలన్నీ గుర్తు చేసుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ప్రస్తుతానికి ఆ యొక్క అంద్రీనివా ప్రాజెక్టును కూడా పరిశీలించారు. త్వరితగతిన ఈ యొక్క పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులకు కూడా సూచించడం జరిగింది. అటు అధికారులు ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారిని కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అనంతరం తీసుకున్నట్లయితే ఏదైతే ప్రజల సమస్యల పట్ల, అలాగే రోడ్ల మరమ్మతులు కావచ్చు, ఎందుకంటే 5 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్లు అలాగే ఇప్పటి వరకు కూడా ఉన్నాయని, గతుకులు పడినా కూడా ఏమాత్రము అధికారులు ఈ గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం పోలేదనేటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే దీనిపైన అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇట్లా రోడ్డు పనులు కావచ్చు, అలాగే నీటి సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కరించాలన్నారు. ఇక ఆయన సొంత ఇల్లు ఏర్పాటు చేస్తున్న గతంలో అక్కడ కొనుగోలు చేసినటువంటి స్థలాన్ని ప్రస్తుతాన్ని భూమి పూజ చేసి అక్కడ ఇల్లు కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి. కుప్పంలో తన సొంత ఇంట్లో ఉండేటువంటి నేపథ్యంలో గృహ నిర్మాణానికి కూడా పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కజ్జర్ల శ్రీకాంత్ కావచ్చు, అలాగే గోనవరి శ్రీనివాస్, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా చేరుకుని ఆ యొక్క పనులు కూడా చేపడుతున్నారు. మొత్తంగా ఈ యొక్క రెండో రోజు పర్యటన సాయంత్రం 4:30 ముగిసిన తర్వాత PES మెడికల్ కళాశాల నుంచి హెలిప్యాడ్ ద్వారా గన్నవరానికి చేరుకోనున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.